ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కుజ శని గ్రహాలు, 4వ స్థానంలో బుధ శుక్ర రాహు గ్రహాలు, 5వ స్థానంలో రవి గురు గ్రహాలు, అలాగే 10వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ధనుస్సు రాశి వారికి కొత్తగా ఆలోచన చేయటం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగే అవకాశం ఉన్నది. అయితే ఆలోచన సరళి అంతా కూడా కొంత మార్పు చెందుతోంది. కొంత విజయవంతమైనటువంటి విధానం కనబడడం జరుగుతుంది. దాంతో అదంతా కూడా పూర్తిగా అనుకూలతగా భావించి ఆలోచన సరళి మార్చుకోవడం జరుగుతుంది. కొంత అనుకోని పరిస్థితిలో అహంభావం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆలోచన సరళిలో కొద్దిగా మార్పు చెందుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి సాధారణంగా కొంతవరకే మెరుగవుతుంది. కానీ దాన్ని చూసి మనం తొట్టుబాటు పడటం అనేది జరుగుతుంది. అంటే అనుకోకుండా ఏదో ఒక రకమైన టెన్షన్స్ వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విధానాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నప్పటికీ కూడా దానికి తగినంత ఆలోచన విధానం కూడా మార్పు చెందకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి స్వల్పమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం గ్రహస్థితిలో అంత అనుకూలత లేకపోవడం అనేది కనబడుతుంది. మాటల ద్వారా కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే గృహ వాహన యోగాదులు అన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అయితే ఆలోచన విధానం మాత్రం దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ఇంకా కొన్ని కొత్త ప్రయత్నాలు చేసి ఇంకా కూడా అనుకూలంగా జరుగుతుందనే భ్రమలో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగా ఉంది. సంతాన వృద్ధి కలిగే అవకాశం ఉంది. అలాగే సంతానం వలన కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంత భేషజంగా మాటలు ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడం కోసం గట్టిగా కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది. దానివల్ల కొత్త కొత్త టెన్షన్లు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే వాగ్దానాలు చేయకుండా ఉండడం మంచిది. వాగ్దానాలు చేసేటప్పుడు కొంత ఆలోచన చేయాలి. అలా ఆలోచన లేకుండా అనాలోచితంగా కొంత వాగ్దానాలు చేసి వాటిని ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలనే ప్రయత్నంతో తాపత్రయంతో ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా కొంచెం సమస్యాపూర్వకంగా ఉంటాయి. అయితే వాటన్నిటికీ పరిష్కారం కూడా దొరికే అవకాశం ఉంది. కానీ ఎంతో కష్టపడి టెన్షన్ పడి ఇలాంటి ప్రయత్నాలు చేయవలసి వస్తుంటుంది.
భార్యాభర్తల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ మాటల ద్వారా మాత్రం ఏదో ఒక రకమైన సమస్యల్ని లేని సమస్యల్ని తెచ్చుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అది గమనించండి. అలాగే మనం ఏదో సమయంలో పెట్టిన పెట్టుబడులు అవన్నీ మరలా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మనం దాచిపెట్టిన ధనాన్ని అలాగే ఉంచకుండా దాన్ని తీసి వాడుకోవడం జరుగుతుంది. అంటే ఒక నిమిత్తం ఈ పలానా ఖర్చు కోసం అనే ప్రయత్నంగా ఒక పక్కన దాచిన ధనాన్ని కూడా మరలా తీసి అవసరాలకి వాడుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అలాగే భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. వృద్ధి అవుతూనే దాంతోపాటు కొంత అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టడం కానీ లేకపోతే ఏదో ప్రయత్నం చేయడం కానీ జరుగుతుంటుంది. మొత్తానికి కుదురుగా ఉండకుండా వచ్చినటువంటి విలువల్ని కానీ ధనాన్ని కానీ మనం వెంటనే దాన్ని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేసే విషయాలు జరుగుతాయేమో అనిపిస్తుంది. అలా జరగకుండా చూసుకోవడం మంచి మాట. ఆర్థిక స్థితి పెరుగుతుంది, ఉద్యోగ స్థితిలో మంచి మార్పులు వస్తాయి, కీర్తి గౌరవం గుర్తింపు కలుగుతాయి. అన్ని రకాల విషయాల్లో ఆనందంగానే ఉంటుంది. కానీ అట్లాంటి వాతావరణంలో కూడా మనం ఏదో ఒక రకమైన టెన్షన్ కానీ ఒక రకమైన ఫీలింగ్ కానీ పెట్టుకొని మనం అనుకున్నంత ఆస్వాదించలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా కీర్తి గుర్తింపు గౌరవం మర్యాద అన్నీ కలుగుతాయి. కానీ ఇంకా అసంతృప్తి ఏదో వెంటాడుతుంటుంది. కాబట్టి ఈ అసంతృప్తి కూడా తొలగిపోవాలా, దాన్ని తగ్గించుకోవాలి. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారాలు కొంత ఉంటుంటాయి. అయితే భేషజంగాను మరి ఆడంబరంగాను ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి పెట్టకుండా చూసుకోండి. ఆర్థికమైన విషయాల్లో భేషజాలు ఉపయోగపడలేదని అర్థమవుతుంది, ఉపయోగపడవు అని అర్థమవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చులు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది కానీ అయితే దాన్ని తగిన ప్రణాళికలు వేయటంలోనే విఫలం అవుతారని అర్థమవుతోంది. కాబట్టి ఈ వారంలో సరిగా ఆలోచన చేసుకొని సరిగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి పూర్తి అనుకూలత వచ్చే అవకాశం బాగానే ఉంది. అయితే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఉపాధ్యాయ సంబంధించిన విషయాల్లో కానీ బ్యాంకింగ్ సంబంధించిన వాళ్ళు కానీ ఈ వారం కొంచెం నిదానంగా ఆలోచన చేయటమే మంచిది. అయితే తొందరపడి ఏదేదో ఆలోచన చేసి అనుకున్నట్టుగా జరుగుతుందని భ్రమలో ఉండటం సరిపోదు. కాబట్టి ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉంటూ మన మాట ధోరణి మన ప్రవర్తన ధోరణి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని అనిపిస్తుంది. కాబట్టి అలా రాకుండా చూసుకుంటే బాగానే జరుగుతుంది. అయితే కొంత నిర్ణయ లోపాలు జరిగే అవకాశం ఉంది. కొంచెం ఆచితూచి వ్యవహారం చేయడం, ఆలోచన చేయటం ఇదంతా కూడా అలవర్చుకుంటే బాగుంటుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ ధనస్సు రాశి వాళ్ళు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే అనుకూలత పెరుగుతుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.